హాయ్, నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన బ్లాగ్. ఈరోజు నేను పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే పెసరపప్పు మంచిగా కడిగి టూ టైమ్స్ అట్లా కడుక్కొని నానబెట్టుకోవాలన్నమాట. ఎంతసేపు అనేది డిపెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్. అది నానబెట్టుకున్నాక దీంట్లో వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము సోయి కూర వేస్తామన్నమాట. ఇంకానేమో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఆవాల, జీలకర్ర బగారాకి అన్నమాట. అల్లం ఎల్లిగడ్డ ఉంటే మీ ఇష్టం, అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో గిన్నెలో నూనె వేసుకొని బగారాకి కావాల్సినవి వేసుకోవాలన్నమాట. బగారా అంటే తాలింపు అనమాట. సో బగారా వేసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ అయిపోవాలి. బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసుకొని అది కొంచెం బ్రౌన్ కావాలన్నమాట. నూనెలో అనమాట. వీ హ్యావ్ టు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఫ్రై చేసినాక కొంతసేపు అయినాక మళ్ళీ అది బ్రౌన్ అవుతుంది కదా. బ్రౌన్ కాగానే మీరు ఏం చేయండి అంటే అందులో ఎల్లిపాయలు వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఎల్లిపాయలకు అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, పేస్ట్ వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ మనం కారం వేయము. ఈ కర్రీలో మనం మొత్తం పచ్చిమిర్చితోనే, పచ్చి కారమే ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి వేసుకోవాలా. ఇంకా ఇందులో ఏమేమి వేసుకుంటాము ఇంకా అంటే కరివేపాకు వేసుకోవాలి, ఇంకా సోయి కూర వేసుకోవాలి. కరివేపాకు సోయి కూర వేసేసుకుంటావు కదా, అది కొంచెం కలపాలన్నమాట. అదే కొంచెం అన్ని నూనెలను వేసుకుంటున్నాము, పైన ఏం వేసుకుంటలేము. మనం అంతా నూనెలను కొంచెం ఫ్రై కావాలన్నమాట. అన్నీ నా వంటలలో ఎప్పుడు అన్నీ నేను నూనెలోనే వేస్తాను. తర్వాత ఉప్పు, ఇంకానేమో పసుపు. మనం ఈడ కారం వేస్తలేము, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం మనం ఏమి వేస్తలేము అనమాట. పసుపు ఎక్కువైంది అనుకోకండి, నేను ఎక్కువనే పసుపు వేస్తాను. ఎందుకు నాకు అట్లా అలవాటు, నా కర్రీ ఎల్లోగా ఉండాలనేసి. ఇంకా వాటర్ తీసేసి పెసరపప్పు కూడా ఇదే నూనెలో, పెసరపప్పు ఎంత తీసుకున్నామో అంత వేసేసుకొని ఇది కూడా మనము నూనెలో ఫ్రై చేయాలన్నమాట. అంటే కొంచెం సేపు అనమాట నూనెలో ఫ్రై చేస్తూ చేయాలి. ఒక 5 minutes అట్లా ఫ్రై చేసిన తర్వాత మనము ఇది కొంచెం లైక్ తగినన్ని వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేస్తే అది ఉడుకుతుంది అనమాట. ఎంత కావాల్సినది మీరు ఎంత వేస్తున్నారో అంత అనమాట. నేనైతే ఒక 1 glass వేసినాను. వేసేసి మనము కలిపేసి కవర్ చేసేసి కొంతసేపు పెడదాము. అంటే అది ఉడకాలి కాబట్టి బాయిల్ కావాలి. తర్వాత చూద్దాం, మళ్ళీ వాటర్ అయిపోయాక తీసేసి చూద్దాము. ఒకసారి కలిపినప్పుడు చూస్తే జస్ట్ చెక్ చేయండి ఉడికిందా లేదా. కొంచెం ఉడకనేనట్టుంది. సో ఒకవేళ మీ దగ్గర వాటర్ లేకపోయింది అనుకోండి, ఇంకా వాటర్ వేయండి. మీరు వేసేసి ఒకవేళ వాటర్ మొత్తం అయిపోయింది ఉడకలేదంటే వాటర్ వేయండి. తర్వాత కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 5 minutes లేకపోతే 2 minutes పెట్టి తీసేయండి. మనది రెడీ కర్రీ అనమాట. ఇది చపాతీలతోని, రైస్తోని మంచిగా తినచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. వావ్.